తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పట్ల పిల్లలు ఎలా గౌరవంగా మెలగాలి అనే విషయంపై ఇద్దరు స్నేహితులు వరుణ్, స్నేహ మధ్య జరిగే ఒక చక్కటి సంభాషణ ఇక్కడ ఉంది. బడి లేదా ట్యూషన్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటున్న ఇద్దరు స్నేహితులు. వరుణ్, ఏరా స్నేహ, డల్గా ఉన్నావు? ఈరోజు క్లాస్లో సార్ నిన్ను మందలించినట్లున్నారు. అవును వరుణ్, సార్ ఇంగ్లీష్ గ్రామర్ చెబుతున్నప్పుడు నేను వినకుండా పక్కనవాడితో మాట్లాడుతున్నాను. సార్కి కోపమొచ్చింది. ఇప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తోంది. మన భవిష్యత్తు కోసమే కదా వారు అంత కష్టపడి పాఠాలు చెబుతారు. క్లాస్లో శ్రద్ధగా వినడం ద్వారా మనం వాళ్ళకి గౌరవమిచ్చినట్లవుతుంది స్నేహ. నువ్వు చెప్పింది నిజమే. నిన్న ఇంట్లో కూడా అమ్మ చదువుకోమని చెబితే నేను విసుక్కున్నాను. నా ప్రవర్తన నాకే నచ్చడం లేదు. చూడు స్నేహ, తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చి పెంచి పెద్దచేస్తే ఉపాధ్యాయులు మనకు జ్ఞానాన్నిచ్చి ప్రయోజకులను చేస్తారు. మన జీవితానికి వాళ్లే మార్గదర్శకులు. అవును వరుణ్, మన అవసరాలు తీర్చడానికి అమ్మనాన్నలు పడే కష్టం అంతా ఇంతా కాదు. అలాగే మనమెన్ని తప్పులు చేసినా టీచర్లు ఓపికగా సరిదిద్దుతారు. అందుకే పెద్దలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని చెప్పారు. వాళ్లను గౌరవించడం, వాళ్లు చెప్పిన మాట వినడం మన కనీస బాధ్యత. నా తప్పు నాకు పూర్తిగా అర్థమైంది వరుణ్. రేపు ఉదయాన్నే సార్కి క్షమాపణ చెబుతాను. ఇక నుంచి క్లాస్లో శ్రద్ధగా వింటాను. ఇంట్లో అమ్మానాన్నలతో కూడా ఎప్పటికీ మర్యాదగానే ప్రవర్తిస్తాను. చాలా సంతోషం స్నేహ. మన ప్రవర్తనే మన సంస్కారాన్ని తెలియచేస్తుంది. మరిన్ని ఇలాంటి నీతి కథలు, ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.